నేను చాలామంది మా ఆఫీస్కి వచ్చినప్పుడు అడుగుతా, ఈ మధ్య ఒక ఇద్దరు ప్రముఖ వ్యక్తులు చనిపోయినారు, మీకు వాళ్ళు తెలుసా అంటే నేను పేర్లు అడుగుతా. అందశ్రీ అనే ఒక వ్యక్తి చనిపోయాడు తెలుసా అంటే తెలియదు సార్ అంటే. చేతిలో ఫోన్ ఉంటుంది, చదువుకుంటారు, టీవీలలో వార్తలు వస్తాయి, పేపర్ వస్తుంది, తెలియదు. అట్లనే కామ్రేడ్ హిడ్మా చనిపోయాడు తెలుసా అంటే ఆయన ఎవరు సార్ అంటున్నాను. అంటే నేను ఏమంటున్నానంటే, ఒక వ్యక్తి ఏమో తన జీవితంలో స్కూల్కు పోకుండా, బడికి పోకుండా, అక్షరాలు నేర్చుకోకుండా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఇచ్చి కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి, ఇవాళ మన వాళ్ళు డిగ్రీ చదివితే కానీ మనకు ఒక లీవ్ లెటర్ రాయమంటే మన పిల్లలు రాయలేరు, ఏదైనా ఒక దరఖాస్తు రాయమంటే రాయలేరు. కానీ ఆయన జీవితంలో బడికి పోకుండా, స్కూల్కి పోకుండా అద్భుతమైనటువంటి సాహిత్యం, ఈ మానవ జీవన పరిణామంలో అద్భుతమైన గీతం రాసిన అందశ్రీ వారు చాలా మందికి తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళ గురించి తెలిస్తే సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలనే బాధ్యత తెలుస్తుంది. ఇవాళ అనేక మంది ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి అనేక మంది మహానాయకులు వీరులు ఉన్నారు. కానీ ఒక హిడ్మాకు మాత్రమే ఎందుకు అంత సోషల్ మీడియాలో కానీ, పేపర్లలో కానీ, టీవీలలో ఎందుకు హిడ్మాకు ఒక్కరికి అంత ప్రచారం వచ్చిందంటే, అనేక మంది నక్సలైట్స్ చనిపోయినారు. కానీ ఒక హిడ్మాకి ఎందుకు ఆ గుర్తింపు వచ్చిందంటే, హిడ్మా తల్లి జనరల్గా ఎవరైనా పోరాటాలు చేసినా, రాజకీయ ఉద్యమాలు చేసినా ఏమనుకుంటారంటే, ఆయన బాగా సోషల్ లీడర్గా పనిచేస్తాడు, అందుకే ఆయనకు అంత పెద్ద ఇల్లున్నది, అంత పెద్ద కారు ఉన్నది. కానీ ఆయన పేరు మీద ₹1,00,00,000 రివార్డు ఉన్నటువంటి హిడ్మా చనిపోయినప్పుడు మనకు కనిపించింది ఏంటంటే, వాళ్ళ అమ్మ ఒక ఆదివాసి తల్లి. పువ్వర్తి అనే గ్రామంలో ఆమెకు చీర కూడా లేదు కట్టుకోవడానికి, ఒక చిన్న టవల్ చుట్టుకొని ఆమె ఆ సరిపోని జాకెట్ వేసుకొని కొడుకు అంతిమయాత్రలు కనిపిస్తున్నప్పుడు మనకు ఆ దృశ్యం కనిపిస్తుంది. అంటే ఒక మహావీరుని యొక్క తల్లి ఒక పూరి గుడిసెలో ఒక కట్టుకోవడానికి చీర కూడా లేకుండా అసలు అంత త్యాగం ఆయన చేయగలిగిందా అనేది ఇవాళ మనకు అర్థమవుతూ ఉండదు. తప్పకుండా ఈ సమాజంలో ఒక మార్పు రావాలి, మనమందరం కూడా త్యాగం చేయాలి. ఇవాళ మనమందరం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ప్రజా సమస్యల మీద ఎవరో పోరాటం చేయాలి, ఈ సమాజంలో మార్పు రావాలని ఎవరో పోరాటం చేయాలి. మన పిల్లలు మాత్రం బాగా చదువుకొని అమెరికాకో, ఇంగ్లాండ్కో, ఆస్ట్రేలియాకో పోవాలి. మరి ఎవరు పోరాటం చేయాలి? అందరూ కంఫర్ట్ జోన్, సుఖంగా ఉండాలని కోరుకుంటే ఈ సమాజంలో మార్పు కోసం ఎవరు ప్రయత్నం చేయాలి? ఇది ఇవాళ మనము ఎవరినో రాజకీయ నాయకులను, పాలకులను దూషించడం కాదు, మన దగ్గరికి వెళ్ళే పరివర్తన అనేది ప్రారంభం కావాలి, మన దగ్గరికి వెళ్ళే ఆ మార్పు అనేది ప్రారంభం కావాలి. మనము ఒక మంచి నవ సమాజ నిర్మాణం కోసం